అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు మరింత మందికి చేరువయ్యేలా చర్యలు తీసుకోవాలని చర్చించినట్లు ఎంపీ సీఎం రమేష్ తెలియజేశారు. జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి అయ్యేందుకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పన గురించి కూడా చర్చించామని తెలిపారు. ఇక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించామని సీఎం రమేష్ చెప్పారు. కలెక్టర్ గారు 8 ఎకరాల ల్యాండ్ అన్ని నియోజకవర్గాల్లో ఐడెంటిఫై చేసి మీరు లెటర్ ఇవ్వండి పలానా చాట్ అని చెప్పేసి మిగతా 6 నియోజకవర్గాలు కూడా శాంక్షన్ చేసే విధంగా తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి, ఎందుకంటే కేంద్ర మంత్రి ఏదైతే ధర్మేంద్ర ప్రధానంగా ఉన్నారో ఆయన నాకు మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా మీ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం, ఆ ప్రాంతానికి కేంద్రీయ విద్యాభవన్ ఇస్తాం. ఎందుకంటే ఇక్కడ చాలామంది 2 లక్షల మంది ఎంప్లాయీస్ ఈ పార్లమెంటు ఈ అనకాపల్లి జిల్లాలో ఉన్నారు. ప్రైవేట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ దాదాపు 50,000 మంది ఉన్నారు. ఈ డిఫెన్స్ కానీ రకరకాలుగా అన్నీ చాలా ఉన్నాయి. గవర్నమెంట్, రైల్వే కానీ, యూనివర్సిటీస్ కానీ, ఇవన్నీ కూడా పిల్లలకి కేంద్రీయ విద్యాభవన్ స్కూల్ తీసుకొచ్చే విధంగా కూడా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ మీటింగ్లో డిస్కస్ చేసి కలెక్టర్ గారు ల్యాండ్ ఐడెంటిఫై చేసి త్వరగా నివేదిక కేంద్రానికి పంపిస్తామని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు 8 ఎకరాల ల్యాండ్